ఎండాకాలం జొర్రవాడి ముంగట్నే కర్బూజాలు వస్తుంటాయి అంగట్లకు. జరంత ఎండలు చురువైనాక మామిడి కాయలు దిగుతుంటాయి. ఇక ముంజలు మస్తు కాయిచేస్తుంటారు. కానీ ఈ కాలంలో దొరికేది ఇంకోటి ఉన్నదుల్లా, కాకుంటే అంతటి ఉండదు, గాడ మాత్రమే ఫేమస్. పొద్దుగాలనే లేవాలే, అడవి బాట పట్టాలి. గవేందో ఓ పారి మనం కూడా చూసేద్దాం పాండ్రి. చలో ఆదిలాబాద్. ఇప్ప పువ్వు సీజన్ చాలా అయిందిగా. ఆదిలాబాద్ అడవులల్లో ఎటు చూసినా గీసెట్లే. మబ్బులనే తట్టలు గంపలు తీసుకొని పోవుడు, పగటిలొరకు నిండారా నింపుకొని వచ్చుడు. ఈ ఎండాకాలం ఓ నెల రోజులు ఇదే పని ఆదివాసీలకు. అట్లాని చెట్లకి గోషుడు ఉండది, గాలికి అవే రాలుతాయి, కిందుండే ఏరుకోవాలి. చెట్టుకు మంచిగా పూజలు చేసినాక ఆ టెంక ఏరుడు చాలు చేస్తారు. మనకు ఇది స్టార్ట్ అయితే ఒక వారము 15 రోజుల దాకా మాకు ఇది కంప్లీట్ అయిపోతుంది. ఒక్కొక్కరు మినిమం తక్కువ పడితేగా ఒక కుంటలు 1.5 కుంటలు వెళ్తుంది. ఎక్కువ ఏరుకుంటేగా మినిమము ఒక 3 కుంటలు 3.5 కుంటలు ఇట్లా ఏరుతాం మేము. గట్ల తీసుకొచ్చి ఇప్ప పూలు ఆకిట్లా మిద్దెల మీద ఎండబెట్టి సంచులకు నింపుకుంటారు. 30 రూపాయలు లేకుంటే 40, లాస్ట్ కి 100. గింత కష్టపడితే వచ్చేది కిలాకు 30-40 రూపాయలేనట. ఇక వీటితోటి ఏమేం తయారు చేస్తారంటే, పండుగ వస్తే మేము గారెలు బూరెలు చేస్తాం సార్. లడ్డూలు ఇప్ప లడ్డూలు తయారు చేస్తున్నాం. మాకు బలం ఉంటదని, రక్తం వస్తదని. ఆల్రెడీ ఇప్ప లడ్డూలు మస్తు ఫేమస్ అయినాయి. అంగన్వాడీ సెంటర్లకు సుతా సప్లై చేస్తున్నారు. గర్భిణీలు చిన్న పొరలు తింటే మంచిదని. కాకుంటే రేటు తక్కువ ఉండే వరకు వీళ్ళు జరంతా నారాజు అవుతున్నారు. ఎంతో అంతో పెరిగితే కొంతలో కొంత ఫాయిదా అవుతుండొచ్చు.